ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బీకేజ్ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అవార్డ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అన్ని ఎగ్జామ్స్లో యూజ్ అయ్యే టాపిక్ అనమాట. సో మనం మాట్లాడుకునేది నేషనల్ సైన్స్ అవార్డ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. ఇది 2024లో డిక్లేర్ చేశారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డ్ని డిక్లేర్ చేసింది అనమాట 2024లో. హైయెస్ట్ ఆనర్, సైన్స్కి హైయెస్ట్ ఆనర్ ఏదంటే నేషనల్ సైన్స్ అవార్డ్. అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా పిలవచ్చు, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనమాట. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఈ అవార్డు వచ్చేసి 4 కేటగిరీస్లో ఇస్తారనమాట. ఆ 4 కేటగిరీస్ వచ్చేసి విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ అండ్ విజ్ఞాన్ టీమ్ అనమాట. విజ్ఞాన్ రత్న అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అనమాట. ఈసారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి మనకి గోవిందరాజన్ పద్మనాభన్ గారికి ఇచ్చారు. సో విజ్ఞాన్ శ్రీ వచ్చేసి ఏదో ఆ సైన్స్లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి, అంటే సైన్స్లో ఎక్సలెన్స్ చేసే వాళ్ళకి అవార్డు ఇస్తారు. విజ్ఞాన్ యువ వచ్చేసి ఫర్ యంగ్ సైంటిస్ట్ అబవ్ 40 అంటే బిలో 45 వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. అండ్ విజ్ఞాన్ టీమ్ వచ్చేసి ఇస్రో టీంకి వచ్చింది ఈసారి. ఎందుకంటే మనం మూన్ పైన చంద్రయాన్ 3 రాకెట్ ల్యాండ్ చేశాం కాబట్టి, రోవర్ ల్యాండ్ చేశాం కాబట్టి మనకి ఈ సైన్స్ టీవీకి ఇవ్వడం జరిగింది చంద్రయాన్ 3కి. సో చంద్రయాన్ 3 ఎందుకు డిక్లేర్ చేశారు, ఆగస్ట్ 23 రోజున ఎందుకు ఈ అవార్డు ఇస్తారంటే మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆగస్ట్ 23న. సో మన చంద్రయాన్ 3 కూడా మనకు అప్పుడే మూన్ పైన ల్యాండ్ అయింది. సో అదే రోజున మనం నేషనల్ సైన్స్ డేగా, స్పేస్ డేగా డిక్లేర్ చేసుకున్నాం అనమాట. అండ్ మనకి సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు సైన్స్ డే కూడా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 28న మనం సైన్స్ డే చేసుకుంటాము. ఈ సైన్స్ డే చేసుకోవడానికి రీజన్ సివి రమన్ గారు ఎఫెక్ట్ కనుక్కుంటారనమాట. అందుకే మనం ఈ 28న సైన్స్ డే చేసుకుంటాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్.